నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. మరో అటాక్ గెట్ రెడీ అంటోంది భారత్. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని కుక్కటి వేళ్లతో నిన్న ఏ విధంగా పేల్చివేసిందో, అర్ధరాత్రి తర్వాత ఎలాంటి దాడి జరిగిందో మనం చూసాం. పాకిస్తాన్ పివోకలో 21 ఉగ్ర స్థావరాలు గుర్తించిన తర్వాత 9 స్థావరాలపైన అటాక్ చేసి నేలమట్టం చేసింది భారత్. అయితే మరో 12 ఉగ్రవాద స్థావరాలు టార్గెట్గా ఉన్నాయని చెప్పి భారత్ వ్యూహ రచన చేస్తోంది. భారత్ ఇంకా దాడులు చేస్తోందని పాక్ అటు వణికిపోతుంది. అయినప్పటికీ కూడా ఏమాత్రం కవ్వింపు చర్యలు తగ్గించుకోకుండా ఇంకా ఎక్కువ చేస్తుంది. సో పాక్ స్పందనని బట్టి కూడా భారత్ మేము ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నామని చెప్పి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా వెల్లడించారు. అండ్ కిరణ్ రిజిజు కూడా ఇంతకుముందు ఒక ప్రకటన చేశారు. ఆపరేషన్ సింధూర్ 2.0 అనేది ఆగదు అని చెప్పి. సో ఏంటి అసలు 2.0 ఎలా ఉండబోతోంది, 2.1 ఎలా ఉందనేది మనం చూసాము. 2.0 ఎలా ఉండబోతోంది, దీనిపైన డిస్కస్ చేద్దాం. డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పి మోహన్ రెడ్డి గారు, ఇండియన్ ఆర్మీ, అండ్ శీలం హర్షవర్ధన్ గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి మోహన్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే మేడం. మోహన్ రెడ్డి గారు, నిన్న మనం చూసాము 9 స్థావరాలపైన ఇండియన్ ఆర్మీ ఏ విధంగా అటాక్ చేసింది అనేది. చాలామంది హర్షిస్తున్నారు. భారతీయుల గుండె ఉప్పొంగుతోంది. 140 కోట్ల మంది గుండె ఏ విధంగా ఉప్పొంగిపోతుందో నిన్న నుంచి మనం చూస్తున్నాం. అయితే 2.0 కూడా ఉంటుంది అని చెప్పి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అండ్ రాజ్నాథ్ సింగ్ కూడా ప్రకటించారు. పిక్చర్ అభి బాకీ హై అంటున్నారు. నిజమే మేడం, ఇంకా మనకు జరగవలసింది, చూడవలసింది చాలా ఉంది. ఎందుకంటే పహల్గామ్ లో జరిగిన విషయం చూసుకుంటే మనము ఏ ఒక్క భారతీయుడు కానీ, భారతదేశంలో పుట్టి పెరిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా కానీ సహించడనే విషయం. మామూలుగా యుద్ధం జరుగుతూ ఉంటే సైనికులు కానీ ఒకరికొకరికి యుద్ధం చేసుకుంటారు, సైనికులు ఒకరికొకరు చనిపోవడం సహజం. కానీ ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి పౌరుల్ని, ఎస్పెషల్లీ ఫర్ హిందూస్ ని టార్గెట్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్ ముందుగానే వాళ్ళని చంపేయడం అంటే అది ఎప్పటికీ కానీ ఎవరు కూడా కానీ సహించరాని విషయం. ఎప్పటికీ అది జీవితాంతరం కలత చెందే విషయం. ఇటువంటి బాధ పెట్టే విషయంగా వాళ్ళు ఉగ్రవాదులు మూర్ఖత్వంతో, మానవ రహితంతో వాళ్ళు ప్రవర్తించారు. కాబట్టి వాళ్ళని ఎంత తక్కువతనంగా సామాన్యంగా వాళ్ళని వదలకూడదు. వాళ్ళకి దెబ్బ ఎలాగో కొడుతున్నామంటే ప్రస్తుతానికి ఊరికే జస్ట్ ఒక శాంపుల్ గానే కొట్టాం. ఇంకా దెబ్బ కొట్టాల్సింది చాలా ఉంది, వాళ్ళకి దెబ్బ తగలాల్సింది చాలా ఉంది. ఈ మన ఇండియా మన ప్రస్తుతానికి మన గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి ఈ డిసిషన్ కూడా కానీ ఎలా ఉండబోతుంది అనేది విషయాన్ని మన లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో ఉండేటువంటి ఉగ్రవాదులకే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడికైనా ఒక గుణపాఠంగా ఇండియా యొక్క తాకత్ ఎలా ఉంటుంది, ఇండియా యొక్క దెబ్బ ఎలా ఉంటుంది, ఇండియా యొక్క డిఫెన్స్ యొక్క తాకత్ ఎలా ఉంటుంది అనే విషయం ప్రతి ఒక్కరు కూడా కానీ తెలుసుకునే విధంగా మనం ఇప్పుడు దాని మీద ప్లాన్ చేస్తాం. ఒక్కసారి సింపుల్ గానే ప్రస్తుతానికి జరిగింది కూడా కానీ చాలా సింపుల్ అటాక్. నెక్స్ట్ టార్గెట్ కూడా కానీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఈ ఉగ్రవాదుల యొక్క ఉన్నటువంటి స్థావరాలు అన్నింటినీ కూడా కానీ కూలగొట్టి అక్కడ వాళ్ళందరినీ మట్టు కలిపి వాళ్ళందరినీ చంపి దాని యొక్క ప్రతీకారం మనం తీసుకుంటే కానీ మన భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా కానీ సంతోషపడిన విషయం అవుతుంది మేడం. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కానీ మూకుమ్మడిగా ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా ప్రతి ఒక్కరూ ఇప్పుడున్న గవర్నమెంట్ కి చేస్తున్నటువంటి ఈ అటాక్ కి ప్రతి ఒక్కరు మనకు అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కంట్రీ కూడా కానీ భారతదేశం యొక్క చేస్తున్నటువంటి ఈ ఉగ్రవాదుల మీద వచ్చేస్తున్నటువంటి పని సమంజసంగానే ఇది మంచిదే, ఇది చేయాల్సిందే, ఉగ్రవాద రూపుమాపాల్సిందే అని ప్రతి ఒక్కరు కూడా కానీ మనకు మొరాల్ సపోర్ట్ కానీ, వాళ్ళకి మనకు వెపన్స్ కానీ, గన్స్ కానీ, మనకు ఆమ్యునిషన్ కానీ ఇలా సపోర్ట్ చేయడము చాలా వరకు మనకు చేస్తూనే ఉన్నారు. ఇటువంటి సందర్భంలో మనము వీరిని అంత సామాన్యంగా వదలకూడదు. ఉగ్రవాదత్వం అనేది నాట్ ఓన్లీ ఫర్ ఇండియా బట్ ఓన్లీ ఫర్ ఎవ్రీ కంట్రీ ఆఫ్ ది వరల్డ్. ప్రతి ఒక్కరికి ఇది ఒక పెద్ద సమస్య. ఈ సమస్యను తీర్చాలి అంటే ఇప్పుడు ఇది మనకు మంచి ఒక సదవకాశం. ఈ అవకాశం మనం సద్వినియోగం కూడా చేసుకోవాలి మంచిగానే. పూర్తిగా లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర మన పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ని మనం ఒకప్పుడు కొద్దిగా పోగొట్టుకున్నాం. తిరిగి దాన్ని మనం వశం చేసుకోవాలి అంటే మన యొక్క ఇప్పుడున్నటువంటి మన దగ్గర ఇప్పుడు ఎంతో కాలంగా చాలా వెపన్స్ కానీ, చాలా ఆమ్యునిషన్ కానీ, ఆర్మ్స్ కానీ ఎన్నో కంట్రీల దగ్గర మనం అంతా వాటిని పర్చేస్ చేస్తే కొన్ని వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో మనకు డిఫెన్స్ కి కేటాయిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక మంచి అవకాశం, మా సోల్జర్స్ కూడా కానీ మంచి అవకాశం యుద్ధం చేసేదానికి. శత్రువుని భారతదేశ పౌరుడికి శత్రువు ఎవరైనా భారతదేశానికి శత్రువు ఎవరైనా వాళ్ళని తుదిముచ్చింటే దానికి మా సైనికులు ఎప్పుడు ముందుగానే ఉంటాం. మా ప్రాణాలని పణంగా పెట్టయినప్పుడు కానీ,
భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి మేము రక్షణంగా కవచంగా ఉండి మేము వాళ్ళని కాపాడుకుంటాము. వాళ్ళ మీద ఇక మీదట ఎటువంటి ఈగ కూడా వాళ్ళని లేకుండా మేము చూసుకున్న బాధ్యత మా సైనికులది. ఇప్పుడు పూంచ్ సెక్టర్ లో కూడా కానీ ఈ పాకిస్తాన్ మన మీద కాల్పులు జరుపుతుంది. అక్కడ ఉగ్రవాదుల మీద మనం యుద్ధం చేస్తున్నాము, ఉగ్రవాదులను తుదముట్టిస్తున్నామే కానీ పాకిస్తాన్ మీద కానీ పాకిస్తాన్ పౌరుల మీద కానీ మనం ఎటువంటి ఫైరింగ్ కానీ కాల్పులు కానీ చేయలేదు. అసలు పాకిస్తాన్ ఇలాంటి చేయడం చాలా పొరపాటు. అది గ్రహించాలి, పాకిస్తాన్ గ్రహించాలి. ఒక ఉగ్రవాది చనిపోతే వందలాది మంది వేలాది మంది వచ్చి ఆర్మీ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్, రాజకీయ నాయకులు వచ్చి అక్కడికి వచ్చి నివాళులు అర్పిస్తున్నట్టే అక్కడ ఒక్క ఉగ్రవాది కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మనం ఉగ్రవాదిగానే చూస్తేనే కానీ మనం ముందుకు సాగలేం. అదే మన ఇండియాలో ఇప్పుడు పహల్గాంలో ఇటువంటి ఒక ఫ్యామిలీ దగ్గర పెట్టుకునేసి వాళ్ళని షూట్ చేయడము, నీకేదైనా ఉంటే నువ్వు పోయి మోడీకి చెప్పు అనడము, ఎంత ధైర్యం వాళ్ళకి. ఇంత ధైర్యంతో చెప్తున్నారు అంటే వాటికి ధైర్యంగానే మనం కూడా కానీ పోరాడాలి. మన ధైర్యం ఏంటి అనే విషయం కూడా వాళ్ళు మనకు చూపించాలి. ఇది మనకు ఒక అవకాశం. టోటల్ గా చూస్తే మన వరల్డ్ లేకి మన ఇండియా మనము నిజాయితీగా ఉంటాము, మనం ఒక క్రమశిక్షణతో ఉంటాము. మనం నిన్న జరిగిన ఈ ఆపరేషన్ సింధూర్ కూడా కానీ ఎటువంటి మెన్ క్యాజువాలిటీ కాకుండా, మన ఇండియాలో వాళ్ళు ఎటువంటి మెన్ క్యాజువాలిటీ కాకుండా మనం అక్కడికి వెళ్ళి వాళ్ళ స్థావరాలను ధ్వంసం చేసి తిరిగి రావడం అంత మామూలు విషయం కాదు మేడం. ఇది పగడ్బందీగా మన ఒక మంచి ప్లాన్ ప్రకారంగా మన ఆర్మీ, మన డిఫెన్స్ అంతా ఒక క్రమశిక్షణతో ఉంటాం కాబట్టే మనం ఇలా చేసుకుంటున్నాం. ఇప్పుడు లేటెస్ట్ ఒక న్యూస్ కూడా వస్తా ఉంది, అది ఎంత మాత్రం నిజం అబద్ధం విషయం తెలియదు. పాకిస్తాన్ లో 2 ఎయిర్ క్రాఫ్ట్లు ఒకరికొకరు ఢీకుని కింద పడిపోయినాయని అంటున్నారు. అంటే ఒకవేళ నిజమే కూడా కావచ్చేమో. నిజం ఎందుకు కావచ్చని అంటున్నానంటే వాళ్ళకి క్రమశిక్షణ రాహిత్యంతో కూడిన అది ఒక సోల్జర్ విషయం. మేము ట్రైనింగ్ చేసేటప్పుడు మాకు చెప్పేవాళ్ళు, ఇండియాలో ఉండే ఒక సోల్జర్ ఈక్వల్ టు పాకిస్తాన్ లో ఉండేటువంటి ఒక ఆఫీసర్ ట్రైనింగ్ కి సమానం అని చెప్పేసి. అంటే దాన్ని బట్టి చూస్తే మన ఇండియన్ ఆర్మీలో ఉండే ఆఫీసర్ ట్రైనింగ్ ఇంకా ఎవరితో సమానం అనుకోవాలి మనం. అటువంటి టఫ్ అయిన ట్రైనింగ్ మన దగ్గర ఉంటుంది, క్రమశిక్షణ మన దగ్గర ఉంటుంది. మనం చాలా డిగ్నిఫైడ్ గా మనం ఎవరికి మనం తలపెట్టం. ఇప్పుడు కూడా కానీ మనం విడిపోయినప్పటి నుంచి 1947 విడిపోయినప్పటి నుంచి కానీ పాకిస్తాన్ మన మీద ప్రోక్సీ వార్ చేస్తూనే ఉంది. కానీ ఏనాడైనా కానీ ఇండియా ముందుగా వెళ్ళి పాకిస్తాన్ మీద కాల్పులు చేయడము, బార్డర్ లో వాటి మీద డిస్టర్బ్ చేయడము ఏ రోజు మనం చేసింది లేదు. ఒక రకంగా మనం కొద్దిగా నష్టపడిపోతున్నాం. నష్టపడిన తర్వాత మనం ప్రతీకారం తీసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా కానీ నా యొక్క చిన్న సలహా ఏమంటే, ఇక మీదట ఈ విషయాన్ని మనం అంత చిన్నగా చూసుకోకుండా దీన్ని చాలా సీరియస్ గా చూసుకొని మనం పోగొట్టుకున్నటువంటి పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ తిరిగి స్వాధీనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు పూర్తిగా రూపుమాపి అక్కడ ఉన్న ప్రజలకి, భారతదేశంలో ప్రజలకి అందరూ కూడా కానీ ఒక మంచి లైఫ్ చూపించాల్సిన బాధ్యతగా మనం స్వీకరించాల్సి ఉంటుందనేది నా అభిప్రాయం. రైట్. హర్షవర్ధన్ గారు రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే హర్షవర్ధన్ గారు. హర్షవర్ధన్ గారు నమస్తే అండి, వినిపిస్తుందా? వినిపిస్తోందమ్మా. ఓకే, నిన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఒకవేళ ఇప్పుడు మోహన్ గారు అన్నట్టు ఉగ్రవాదుల్ని పూర్తిగా మట్టు పెట్టాలి అని అంటే దానికి అసలు ఎంత టైం పట్టొచ్చు అంటారు? ఎందుకంటే మనము ఆ స్థావరాల్ని గుర్తించి వాళ్ళ మీద అటాక్ చేయడానికే మనకు ఇంత టైం పట్టింది. April 22 పహల్గాంలో దాడి జరిగింది, 7th నిన్న మనం తిరిగి అటాక్ చేశాము. మరి అలాంటిది మొత్తానికి రూపుమాపాలి, వాళ్ళని మట్టు పెట్టాలి అంటే దీనికి ఎంత టైం పట్టొచ్చు? మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? ముందుగా మీకు సహచరులు, పెద్దలు, ఆయన రిటైర్ ఆర్మీ అని చెప్తున్నారు. ఇటువంటి వాళ్ళ మూలంగానే ఈరోజు భారతదేశంలో మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. వారికి నిజంగా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ ప్రైమ్ 9 చూస్తున్న అందరి ప్రేక్షకుల దేవుళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నానమ్మా. భారత్ మాతాకి జై. మొట్టమొదట మనం ఆలోచించాల్సింది ఏంటంటే అమ్మా, ఇక్కడ మనకి బిపిన్ రావత్ గారు చెప్తున్నట్టు మనం ఎప్పుడైనా సరే యుద్ధం మొదలు పెట్టామంటే ప్రతిసారి మనము 2.5 మందితో యుద్ధాలు చేయాలి. ఒకటి పాకిస్తాన్తో, ఒకటి చైనాతో, ఒకటి అంతర్గత శత్రువులతో యుద్ధం చేయాలని చెప్పారు. అలాగే ఇప్పుడు వాళ్ళకి తోడు బంగ్లాదేశ్ కూడా ఒకటి వచ్చి చేరింది. సో దీన్ని ఇన్ని రోజుల్లో మనము పూర్తి చేసేస్తాము, ఇన్ని రోజుల్లో మనం దీన్ని అంతం చేసేస్తాం అనడానికి అవకాశం లేదు. ఒక పెద్ద దేశం, వాస్తవానికి మనకంటే చిన్నదే అయినా సరే పాకిస్తాన్ అనేది ప్రపంచంలో ఉన్న టాప్ 10 సైనిక సామర్థ్యం కలిగిన దేశాలలో ఒకటి. అటువంటి పాకిస్తాన్ని, దానికి తోడు ఈ రోగ్ నేషన్స్ అంటారు, టర్కీ, చైనా, ఇటువంటి ఇరాన్, ఇటువంటి వాటిని రోగ్ నేషన్స్ అంటారు. ఈ రోగ్ నేషన్స్ సపోర్ట్ తో అది ఉన్నది. మనం ఎన్ని రోజుల్లో వాళ్ళని అంతం చేస్తాము అనేది
ఎవరు చెప్పలేని చెప్పలేం. ఇది మనకి ఇది నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది. ఓకే. మీరు గమనిస్తే ఇందాకే రక్షణ శాఖ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. పాకిస్తాన్ లో ఉన్న లాహోర్ పట్టణంలో ఉన్న విమానాశ్రయం దగ్గర పాకిస్తాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని అవును. మొత్తాన్ని మన వాళ్ళు నాశనం చేశారు. అలాగే అవును. వేరు వేరు చోట్ల నాశనం చేశారు. మొట్టమొదట వాళ్ళ వైపు నుంచి మన పంజాబ్ కానీ జమ్మూ కాశ్మీర్ కానీ ఇటువంటి సరిహద్దు రాష్ట్రాల్లోని 15 నగరాలను టార్గెట్ గా చేసుకుని వాళ్ళు మిసైల్స్ పంపించారు. ఆ మిసైల్స్ ని మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అది S-400 కావచ్చు, ఇజ్రాయెల్ నుంచి తీసుకువచ్చుకున్న అధునాతనమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, ఆ మిసైల్స్ ని అన్నిటినీ నిర్వీర్యం చేసినాయి. ఆ కొన్ని శకలాల్ని వాటిని తీసుకుని DRDO వాటికి పంపిస్తున్నారు. అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే శత్రువు చిన్నవాడైతే కాదు, అలానే గొప్పవాడు కాదు. మనం ఖచ్చితంగా శత్రువుని ఇచ్చేస్తాం. మీరు అడిగిన ప్రశ్న ప్రకారము మనం ఖచ్చితంగా ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాము అనేది చెప్పలేము. అత్యంత చిన్నదైన ఉక్రెయిన్ ని అతి పెద్ద రష్యా కూడా సంవత్సరాలుగా కొడుతున్నా ఇంకా అది దారికి రాలేదు. సో ఇంకా ఎంత టైం పడుతుంది అనేది మనం ఖచ్చితంగా దాన్ని చెప్పలేమంటారు. చెప్పలేం. అంతర్గత శత్రువులు కూడా వాళ్ళకి బాగా సహకారం అందించే ఇది ఉన్నది. మీరు చూస్తే ఈ రోజు సోషల్ మీడియాలో కానీ ఎందులో అయినా చూడండి, మీరు అసలు భారత రక్షణ వ్యవస్థని అపహాస్యం చేస్తూ, భారతీయ సైనికుల్ని ఒక క్రూరులుగా ఇది చేస్తూ, శాంతి పన్నాలు గబుక్కున వీళ్ళందరూ శాంతి కపోతాలో ఇప్పుడు భారతదేశపు సోషల్ మీడియాలో ఎగురుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళని అసలు చాలా అంటే చాలా కష్టతరమైన యుద్ధం మనం చేస్తున్నాము. నిజంగా అక్కడ ఉన్న జవాన్లకి, వాళ్ళకి తోడ్పాటు అందిస్తున్న అందరికీ, వాళ్ళందరికీ పాదాభివందనం చేసినా తప్పులేదు. ఎందుకు అంటే ఇంత గొప్పగా వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళకి మనం అందరం వెన్నుదన్నుగా నిలవాలి. ఎన్ని రోజులు అవుతుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేమమ్మా. ఇది వారాలు పట్టచ్చు, నెలలు పట్టచ్చు, కానీ ఖచ్చితంగా అంతిమంగా విజయం అనేది ధర్మం వైపే ఉంటుంది. మనం ఖచ్చితంగా విజయం సాధించి తీరుతాం. రైట్ మోహన్ గారు, మొత్తానికి రూపు మాపాలి అని అంటే అది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఎందుకంటే ఉగ్రవాదుల్ని మనం చంపే కొద్దీ కూడా ఒకవైపు నుంచి పుట్టుకొస్తూనే ఉన్నారు. అండ్ నిన్న కూడా మనము 9 స్థావరాల చోట ఎక్కడెక్కడైతే అటాక్స్ జరిగాయో, ఎక్కడెక్కడ ప్రధాన కార్యాలయాలు ఉన్నాయో, ఎవరు అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారో, అక్కడ నుంచి ఆయుధాలు అక్కడ నుంచి ఎక్కడికి పంపిస్తున్నారనే విషయాలే నిన్న మనం చాలా స్పష్టంగా చూసాము. అయితే ఆ 9 స్థావరాల్లో కూడా చాలా ఉగ్రవాద శిక్షణా కేంద్రాలు ఉన్నాయి. దాదాపు 100 నుంచి 120 మంది వరకు ఇంకా శిక్షణ తీసుకుంటున్నట్లు కూడా చెప్తున్నారు. అక్కడ తయారు చేయడం, వాళ్ళని భారత్ మీద కానీ లేకపోతే ఇంకో దాని మీద కానీ అటాక్కి పంపించడం. మరి ఏంటి, ఇలా మనం చంపే కొద్దీ ఇక్కడ పుట్టుకొస్తూనే ఉంటారు కదా, మరి దాన్ని పెకిలించాలి అంటే ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఇప్పుడు ఆర్మీ క్యాంప్స్ మన ఎక్కడైనా కానీ, ఏ కంట్రీలో అయినా కూడా కానీ ఆర్మీ క్యాంప్స్ అనేది చాలా ఓపెన్ గా మనం ట్రైనింగ్ చేసుకునే పరిస్థితి మేడం. ఈ ఉగ్రవాదులు అనేది అంత ఓపెన్ గా ట్రైనింగ్ చేసుకునే పరిస్థితి ఉండదు. వాళ్ళంతా అడవుల్లో, గుట్టల్లో, గుహల్లో ఉండి వాళ్ళు ట్రైనింగ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళని మనం రూపు మాపాలి అంటే వాళ్ళలో మానవత్వం అనేది రావాలి. దానికి ప్రభుత్వం కూడా సహకరించాలి. ఒక మనిషి యొక్క విలువ ఏంటి అనే విషయం, ఒక రాజ్యం ఏంటి, మనిషి ఏంటి, ప్రభుత్వం ఏంటి, దానివల్ల కలిగే లాభాలు ఏంటి అనే విషయం వాళ్ళకి ఈ ప్రభుత్వం అనేది వాళ్ళని ఉగ్రవాదులను పూర్తిగా రూపుమాపాలి అంటే ఇది చాలా కష్టం. మోహన్ గారు, వాళ్ళలో మానవత్వం అనేది వస్తుందా? ఎందుకంటే మానవత్వం అనేది మసూద్ కుటుంబంలో అంతమంది 14 మంది భార్య, పిల్లలు, మేనకోడ్లు, అతని తమ్ముడు కూడా ఇప్పుడు చనిపోయాడు, రఫూఫ్ కూడా చనిపోయాడు. అతని హిస్టరీ ఏంటో కూడా మనం చూసాం. అంతమంది చనిపోయినా కూడా అల్లా దగ్గర అల్లా తీసుకెళ్ళాడు, వాళ్ళకి రాసి పెట్టుంది తీసుకెళ్ళాడు, నన్ను అందుకే ఇక్కడ ఉంచాడని మాట్లాడుతున్నాడే. కానీ వాళ్ళు చనిపోయినందుకు నాకు ఏమాత్రం విచారణ లేదు, నేను ఏమాత్రం స్పందించట్లేదని చాలా ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి వాళ్ళలో అసలు ఎక్కడ వస్తుంది? వాళ్ళకి స్వతహా దీనికి ప్రభుత్వంకి చాలా లింక్ ఉంటుంది మేడం ఈ సిస్టమ్ లో. ఇప్పుడు ఉదాహరణకి ఒక నక్సలైట్ ఎలా ఒకప్పుడు వన్స్ అపాన్ టైం మన ఆంధ్రలో కూడా కానీ తెలంగాణలో నక్సలైట్ చాలా మంది ఉండేవాళ్ళు. రాను 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 ఇప్పుడు నక్సలైట్ చాలా తగ్గింపు ఎలా అయింది అంటే వాళ్ళకి ఏదో ఒక వృత్తి కల్పించడము, బ్రతుకుతెరువు కల్పించడము, నక్సలైట్ ఉండేదాని వల్ల కలిగే నష్టం ఏంటి, ఒక ఫ్యామిలీ అంటే ఏమి, ఒక సొసైటీ అంటే ఏమి, వాళ్ళ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పించడము, వీటికంతా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. వన్స్ అపాన్ టైం ఉన్న నక్సలైట్లు మేము చదువుకునే రోజుల్లో కూడా కానీ, తిరుపతిలో యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో కూడా కానీ ట్రైన్లలో వచ్చి పాటలు పాడే స్టూడెంట్స్ అంతా ఎంకరేజ్ చేసేవాళ్ళు నక్సలైట్లు. ఈ రోజుల్లో అది లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏం ఆలోచిస్తారంటే మనం చదువుకోవాలి, మంచిగా అభివృద్ధి కావాలి, మంచిగా సైంటిస్ట్ గా మంచిగా భారతదేశానికి ఉపయోగపడే మనం మన ప్రస్తుతానికి మనం ఎదుగుదల కావాలి అని ప్రతి ఒక్కరిలో కూడా కానీ ఈ రోజుల్లో ఇది స్టార్ట్ అయింది. ఇది ప్రభుత్వం దీనికి జోక్యం తీసుకోవాలి మేడం. నాకు ఇప్పుడు ఉగ్రవాదులు అంటే వాడు కూడా కానీ ఒక మనిషే, అతనికి ఫ్యామిలీ టూ ఉంటుంది. మామూలుగా మేము ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో అక్కడంతా ఉన్నప్పుడంతా కొన్ని ఎంక్వైరీలు చేసినప్పుడు వీళ్ళంతా ఆఫ్ఘనిస్తాన్ నుంచి, తజికిస్తాన్ నుంచి, బెలూచిస్తాన్ నుంచి, ఇక్కడ నుంచి చాలా మంది ఫ్యామిలీస్ ని వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తారంటే రెంట్కి తీసుకుంటారు మేడం. వాళ్ళని రెంట్కి తీసుకొని
వాళ్ళ ఫ్యామిలీకి సంవత్సరానికి నెలకు ఇంత అని చెప్పేసి వాళ్ళకి ముందుగానే అమౌంట్ డిపాజిట్ చేసేయడము, ఓకే. వీళ్ళకి ఉగ్రవాది గ్రూప్ లో జాయిన్ చేసడము, వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, ఇండియాలో వెళ్ళేసి నువ్వు అలజడి సృష్టించడము, రాజకీయ నాయకులు కానీ నువ్వు చంపినావంటే నీకు ఇంత అనేసి, ఇంకంటే నువ్వు గుడ్ టెంపుల్స్ లో వెళ్ళి నువ్వు కానీ అలజడి సృష్టించాల్సి నీకు ఇంత అని చెప్పేసి ఒక్కొక్క కేటగిరీ వయసు వాళ్ళని డివైడ్ చేసి, ఉగ్రవాదులు కూడా కానీ అంత ఉగ్రవాదులు ఒకే రకంగా ఉండరు, వాళ్ళని కేటగిరీ వచ్చి డివైడ్ చేస్తారు. వాళ్ళని ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయాలి, ఆ పని చేస్తాను వల్ల నీకు ఎంత రేటు అనే విషయంగా వీళ్ళు వన్స్ వీళ్ళు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చేస్తారు అంటే తిరిగి ఎన్ని నెలలకు తిరిగి వెళ్తారా వెళ్ళరా అనే విషయం కూడా కానీ వీళ్ళకి నమ్మకం ఉండదు, ఫ్యామిలీకి నమ్మకం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి సమ్ అమౌంట్ వాళ్ళకి డిపాజిట్ చేస్తారు. ఇలాంటప్పుడు ప్రభుత్వాలు వీళ్ళకు ఒక మంచి ఉపాధి కల్పించడము, వాళ్ళకు ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడము, ఇప్పుడు చేస్తున్నటువంటి ఉగ్రవాదంతో కలిగే నష్టం ఏమి, ఇవన్నీ తెలియపరిచే బాధ్యత కూడా కానీ ఉగ్రవాదులు ఉంటుంది. ఉగ్రవాది కూడా కానీ ఒక మనిషే, వాడు కూడా కానీ ఒక మనసు అంటూ ఉంటుంది, వాడికి భార్య ఉంటారు, పిల్లలు ఉంటారు, కుటుంబం ఉంటుంది, సొసైటీ ఉంటుంది, అన్నీ ఉంటుంది. అన్ని వదులుకొనేసి వాడు ఇక్కడికి వచ్చి పోరాడుతున్నాడు అంటే వానికి వీళ్ళు ఒక మిస్గైడ్ చేయడము, వాళ్ళకి సరైనటువంటి వాళ్ళకు అవగాహన లేకుండా పోవడము, ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎలా వస్తున్నారు. మనకైతే మాత్రం మనకు ఇండియాకి నష్టం చేపిస్తున్నారు అంటే మనం ఇవన్నీ మనం చూడాల్సిన అవసరమే లేదు. మన కంటికి ఉగ్రవాది, మన కంటికి శత్రువు, స్ట్రైట్ అవే మనకు కనపడడం, మనం కాల్చి చంపడం మన పని అంతవరకే. ఎందుకంటే మనకు నష్టం చేపిస్తున్నాడు కాబట్టి మనం వాళ్ళని కథ వినేసి వాడి బ్యాక్గ్రౌండ్ అంతా వినేసి వాని మీద మన సింపతి చూపించాల్సిన అవసరం మనకి లేదు. వాడు మిలిటెంట్ అంటేనే మనకు వాడు శత్రువు లాగానే చూస్తాము, వాడిని మనం అవసరం మనం కాల్ చేస్తాం. స్ట్రైట్ ఇప్పుడు మనం ఇండియా రెడీగా ఉంది అని అంటున్నారు, రెడీగానే ఉంటుంది. నెక్స్ట్ రెడీగా లేకపోతే ఎదుటిగా ఉండే శత్రువు కూడా కానీ వాడు పుంజుకుంటానే ఉంటాడు. దెబ్బ మీద దెబ్బ కొడితేనే కానీ వాడు కూడా కానీ కింద పడిపోయే పరిస్థితి ఉండదు. తప్పకుండా ఇప్పుడు నెక్స్ట్ వెంటనే కూడా కానీ మళ్ళీ మనం ఒక ప్లాన్ ప్రకారంగా ఉగ్రవాదితులు రిమైనింగ్ కనుక చాలా అక్కడ మనకు వాళ్ళ క్యాంపులు ఇంకా చాలా లైన్ ఆఫ్ కంట్రోల్లో చాలా విచ్చలవిడిగా చెప్పాను కదండి. ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీగా ఉంటారు. ఒకరు టెంపుల్ మీద అటాక్ చేయడము, ఒకరు రాజకీయ నాయకులు అటాక్ చేయడము, ఒకరు పబ్లిక్ మీద అటాక్ చేయడము, ఒక టూరిస్ట్ మీద అటాక్ చేయడము, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఫిక్స్ చేసుకుంటారు వీళ్ళు ఉగ్రవాదులు. ఓకే, అలా ఉంటారు. జమ్మూ కాశ్మీర్ వాళ్ళు ఏం చేస్తారు, ఒక రేట్ ఫిక్స్ చేసుకుంటారు. అంత ఉగ్రవాదులు అందరూ ఒకే రకంగా వచ్చి అటాక్ చేయరు. వాళ్ళ టాస్క్ ఉంటుంది, వాళ్ళ శక్తి సామర్థ్యాలు బట్టి, వాళ్ళ ట్రైనింగ్ బట్టి, వాళ్ళ తెలివిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూట్ ఇస్తారు. దాని ప్రకారంగా ఉగ్రవాదులు వచ్చి అటాక్ చేస్తూ ఉంటారు. దీన్ని మనము వాళ్ళని ఏదో వాళ్ళతో కూర్చొని మాట్లాడి వాళ్ళ సింపతి చూసుకుందని కాకుండా మనకు శత్రువు ఉగ్రవాదిని ప్రోత్సహించే ఏ కంట్రీ అయినా కూడా కానీ మనం వాళ్ళ శత్రువుగానే చూస్తాం. ప్రస్తుతానికి ఏ ఉగ్రవాది అయినా కూడా కానీ పాకిస్తాన్ బార్డర్ లో మనకు ఉన్నది లైన్ ఆఫ్ కంట్రోల్ జమ్మూ అండ్ కాశ్మీర్ మనకు ఉంది. మనకు అటుపక్క నుంచే మన శత్రువులు మనకి ఎప్పుడు క్రాస్ చేసి మన బార్డర్ క్రాస్ చేసి మన ఇండియాకి వస్తూనే ఉంటారు. ఇది పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నది. ఇది అంతర్జాతీయ లెవెల్లో ప్రతి ఒక్కరికి తెలుసు. అన్నంత మాత్రాన పాకిస్తాన్ మనం చాలా తక్కువ అంచనా లేదు. ఎప్పుడు కూడా కానీ శత్రువుని చాలా తక్కువ అంచనా వేయకూడదు. మనకు ఎలాంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయో శత్రువు దగ్గర కూడా కానీ అన్ని శక్తి సామర్థ్యాలు ఉంటాయి. శత్రువుని మనము తక్కువ అంచనా ఎప్పుడు వేయకుండా ఉంటామే, అప్పుడే మనం కొట్టగలుగుతాం మేడం. శత్రువు ఏం లేదు, అతని దగ్గర ఏమి లేదు, ఏం చేయలేడు అనుకున్నామంటే మనం కొంచెం దెబ్బతింటాం. శత్రువుని మనం ఈక్వల్ గా చూసుకుంటేనే మనం దెబ్బ కొట్టగలుగుతాము. పాకిస్తాన్ అనేది ఉగ్రవాదిత్వానికి సహాయపడుతున్నది అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మనం చేస్తున్న ఫైట్ ఎవరి మీద అంటే ఉగ్రవాదాన్ని రూపుమాపడమే మన ఒక ముఖ్యమైన ఉద్దేశం. వీటికి ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళు కూడా పక్కన దెబ్బతింటారు. ఓకే సార్, అంటే ఇప్పుడు మీరు రూపుమాపాలి, ఉగ్రవాదం అసలు లేకుండా చేయాలని మాట్లాడుతున్నారు. అండ్ మరోవైపు ఆపరేషన్ సింధూర్ 2.0 అనేది కొనసాగుతుంది, అది నెక్స్ట్ కూడా ఉంటుంది అని చెప్పేసి కేంద్ర మంత్రులు ఒకవైపు ప్రకటిస్తున్నారు. బట్ మనం ఇలా చేస్తున్నందుకు మనకు అన్ని దేశాలు, అన్ని కంట్రీస్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. అటు ట్రంప్ కానీ, సౌదీ అరేబియా కానీ, మిగతా రష్యా కానీ, వీళ్ళందరూ అక్కడున్న విదేశాంగ మంత్రులు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. మరోవైపు ఏంటంటే రీసెంట్గా ఇప్పుడు సౌదీ అరేబియా నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ని కూడా కలిశారు. ఉద్రిక్తతలు, మీ మధ్య ఉన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి మేము మీతో భేటీ చేసుకున్నాము, భేటీ జరిగింది, మాట్లాడడానికి వచ్చాము అని. ఏంటి ఒకవేళ ఆ భేటీలో ఏమైనా మాటలు మాట్లాడితే కనుక వెనక్కి తగ్గే అవకాశాలు ఏమైనా ఉంటాయా? లేదు, ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా పాకిస్తాన్ ఉగ్రవాదిని ఎప్పుడు నమ్మొద్దు, శత్రువుని ఎప్పుడు నమ్మొద్దు అని అంటున్నారు. ఖచ్చితంగా మనం దాడి చేయాల్సిందేనా? ఏమాత్రం వెనక్కి తగ్గినా మళ్ళీ జరిగే అవకాశాలు ఉంటాయి కదా. మనము ఇప్పుడు వెనక్కి తగ్గవు మేడం. ఎందుకంటే మనకు కలిగిన నష్టము, మనకు కలిగిన బాధ వెనక్కి అడుగు వేస్తే ప్రసక్తే లేదు.
సెకండ్ థింగ్ ఏమంటే ఎప్పుడు ఒక ఆర్మీ సోల్జర్ ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా కానీ, ఎంత ఇబ్బందులు వచ్చినా కానీ అవును. వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. ప్రాణం ఒక ఆర్మీ సోల్జర్ చనిపోతే వెనకాల 10 మంది ఆర్మీ సోల్జర్ వస్తారు. అవును. నేను చనిపోతున్నానంటే నా వెనకాల 10 మంది సోల్జర్స్ ఉంటారు. ప్రతి ఒక్కరూ మనము ఒక అడుగు ముందుకేస్తామే కానీ, మన ధైర్య సాహసాలు చూపిస్తామే కానీ, ఆర్మీ సోల్జర్ అనేప్పుడు వెనకడుగు ప్రసక్తే లేదు. ప్రస్తుతానికి మోడీ గారి గవర్నమెంట్ కూడా కానీ ప్రస్తుతానికి ఉన్నట్టు ఆర్మీకి ఫ్రీ ఫైరింగ్ ఇచ్చేస్తుంది. మీరు ఉగ్రవాది మీకు తెలిసింది అంటే మీరు వెంటనే ఫైట్ చేయొచ్చు, కాల్పులు చేయొచ్చు మనకు మాకు ఒక కండిషన్ లేకుండా ఇప్పుడు మనకు ఫ్రీగా ఇచ్చేస్తుంది. కాబట్టి ప్రతి సోల్జర్ చాలా ఉత్తేజంతో ధైర్యంతో ముందుకు వెళ్ళేదాన్ని ప్రసక్తి అందరూ మాకు. అసలు నిజం చెప్పాలంటే ఒక మాట మీకు చెప్తాను మేడం, మేము శ్రీలంకలో కూడా కానీ LTTతో కూడా 1986 లో ఉన్నాము. మామూలుగా ఆర్మీలో ఇక్కడ సిటీలలో ఉండి ట్రైనింగ్ చేస్తున్నప్పుడు దీనికన్నా కూడా కానీ యుద్ధంలో మాకు చాలా ఎక్కువగా శక్తి సామర్థ్యం వచ్చేస్తుంది మాకు అనిపిస్తుంది. మాకే అనిపిస్తుంది మనకు ఎంత శక్తి ఉందా, ఎంత బలం ఉందా అని చెప్పేసి చాలా ఉత్సాహంగా ఉంటాము. ఎప్పుడెప్పుడు మనకు ఎదురుగా మనకు LTT కనపడతాడా, శక్తులు కనపడతాడా, దుష్మన్ ఒక ఉగ్రవాది కనపడతాడా, ఎప్పుడు మనం కాలుస్తామా, మనకు ఫైరింగ్ ఎప్పుడు మన చేతులు ఎప్పుడు గన్ను పెట్టుకొని ఉంటాము, ఎప్పుడు దీన్ని కాల్చేది అని చాలా ఉత్సాహంగా ఉంటాం. కాబట్టి ఉగ్రవాదులు కనపడ్డారు అంటే మాత్రము వాళ్ళకి స్క్రీన్ సితారా అయిపోతుంది, వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఓకే, హర్షవర్ధన్ గారు, చైనా గురించి ఏమంటారు? ఇప్పుడు నిన్న ప్రయోగించిన ఒక మిస్సైల్లో కూడా పాకిస్తాన్ చైనా మిస్సైల్ని యూజ్ చేసింది అని అంటున్నారు. బట్ ఎందుకు చైనా అంతగా సపోర్ట్ చేయడానికి పాక్ అంత రీజన్ ఏముందంటారు? ఇప్పుడు అన్ని దేశాలు భారత్కి మద్దతు ప్రకటిస్తున్నాయి, చైనా ఒక్కటి మాత్రమే పాకిస్తాన్కి మద్దతు ప్రకటిస్తుంది. పాకిస్తాన్ ఇంత నష్టపోతున్నప్పటికీ కూడా ఏమాత్రం తగ్గట్లేదు, ఇంకా నిన్న జరిగినప్పటి నుంచి మళ్ళీ తిరిగి ఎదురుదాడి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. బట్ ఏంటి చైనా మాత్రం ఎందుకు సపోర్ట్ చేస్తుంది? బాగా గమనించండి మేడం, వాస్తవంగా ఏంటంటే ఇందాక పెద్దలు చెప్పినట్లు మనం కొంతమందిని కొన్ని రకాలుగా బాగు చేయవచ్చు, వాళ్ళని ఉగ్రవాదుల నుంచి మామూలు జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ రోగ్ నేషన్స్ ఏం చేస్తాయి అంటే, మీరు చైనా ఒకటే అంటున్నారు, టర్కీ కూడా సపోర్ట్ చేస్తోంది, టర్కీ లాంటివి కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తున్నాయి. మీరు చైనా గురించి అడిగారు. చైనా యాక్చువల్ గా పెహల్గాం దాడి చేయించింది పాకిస్తాన్ అయినా దాని వెనక ఉండి A to Z నడిపించింది నా అభిప్రాయం ప్రకారం చైనానే. ఎందుకంటే ప్రస్తుతం గ్లోబల్ ట్రెండ్స్ లో మీరు గనక గమనిస్తే చైనా నుంచి ఒక్కొక్క బిజినెస్ వేరు దేశాలకు వెళ్ళిపోవటం, సింహభాగం మన భారతదేశానికి రావటం జరుగుతుంది. ఇటువంటప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య ఏదైనా ఒక వార్ లాంటిది వస్తే దాంట్లో చైనా ప్రమేయం లేదు అనే ఒక మసిపూసి పక్కన కూర్చుంటే, చైనా ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ కి అన్ని రకాలైన సపోర్ట్లు చేస్తూ కూర్చుంటే భారతదేశం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది అనేది చైనా యొక్క అతిపెద్ద కుట్ర. ఈ కుట్రని వీటిలన్నిటినీ కూడా ఆలోచించి చాలా గొప్పగా ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేశారు. ఈ చైనా అనేది పాకిస్తాన్ లో పేలే ప్రతి తూటా చైనాదే, పాకిస్తాన్ నుంచి వచ్చే ప్రతి మిసైలు చైనాదే. ఇది చైనా ఒకటి అరా సప్లై చేయటం కాదు, చైనా టర్కీ ఏమో మతమౌఢ్యంలో కూర్చుని హిందువుల మీద ముస్లింలకి బాగా ఇబ్బంది ఉంది అన్నట్టు చిత్రీకరించడం కోసం, భారతదేశంలో అన్రెస్ట్ చేయడం కోసం వాళ్ళు OIC అని చెప్పి ఆయిల్ నేషన్స్ అన్ని కలిసి కూడా మొన్న మధ్య ఒక తీర్మానం చేశాయి, పాకిస్తాన్ మీద అన్యాయంగా భారతదేశం వెళ్తోంది అని. సో ఈ OIC నేషన్స్ కానీ, టర్కీ కానీ, చైనా కానీ వాళ్ళ సొంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా భారతదేశాన్ని ఈ రకంగా అస్థిరపరచడానికి ప్రయత్నిస్తున్నారు. వీటిల్లో చైనా యొక్క ప్రధాన ఇంట్రెస్ట్ ఏంటంటే ఆర్థికంగా భారతదేశం ఎదగకూడదు. ఆర్థికంగా భారతదేశం ఎదిగితే చైనాకి ఉండే ప్రాబల్యం ఆసియాలో కానీ ఎక్కడైనా పడిపోతుంది. కాబట్టి ఆ ఎదుగుదల భారత్కి రావడం ఇష్టం లేని చైనా ఈ రకంగా పాకిస్తాన్ని వెనక నుండి సపోర్ట్ చేస్తోంది. అంతకు మించి వేరే ఇది లేదు. భారతదేశం ముందుకు వచ్చి భారతదేశానికి ఎదురు నిలబడే ఎటువంటి దమ్ము ధైర్యము పాకిస్తాన్కి లేవు. పాకిస్తాన్ మెడ మీద గన్ను పెట్టి కాలుస్తోంది చైనానే. మోహన్ రెడ్డి గారు, 1971 అండ్ 99 తర్వాత చూసుకుంటే 2025లో జరిగిన ఈ దాడి అతి పెద్దది అని అంటున్నారు. ఒకసారి మీరు ఇండియన్ ఆర్మీ కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ని మాతో ఒకసారి షేర్ చేసుకుంటారా? ఒకసారి 71లో ఎలా జరిగింది, 99లో కార్గిల్ది ఎలా జరిగింది, 25లో ఇప్పుడు మీకు తెలిసిందే. సో ఒకసారి ఈ రెండింటి డిఫరెన్స్, ఈ మూడు డిఫరెన్స్ ఎలా ఉండిందంటారు? 1971కి నుంచి కానీ 1999 కార్గిల్ వార్ తర్వాత కానీ ఈ రోజు జరిగింది కూడా కానీ మనం 1 to 1 కంపారిజన్ చేసుకుంటే, ఆ రోజున మన భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితికి ఈ రోజున మన భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితికి చాలా ఎదుగుదల ఉంది. ఆ రోజు మన డిఫెన్స్ కి ఇస్తున్నటువంటి ఫండ్స్ కానీ ఈ రోజు మన డిఫెన్స్ కి ఇస్తున్నటువంటి ఫండ్స్ కానీ చాలా డిఫరెన్స్ ఉంది. ఆ రోజు మన దగ్గర ఉన్నటువంటి ఆర్మ్స్ కానీ అమ్యూనిషన్ కానీ
మెన్ కానీ ఈ రోజు ఉన్నటువంటి ప్రతి ఒక్క దాంట్లో మన డిఫరెన్స్ గా మనకు కనపడుతూ ఉంది. మనము ఆర్థికంగా ఎదుగుదల అవుతున్నాము. ప్రపంచ పటంలో ఇండియా అని ఒక గుర్తింపు మనకి ఇప్పుడు వస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు మనకు అది వస్తూ ఉందంటే మన సైనికులను కూడా కానీ మనకు దేశం యొక్క పటిష్టత కోసం, దేశం యొక్క ప్రజల సుఖశాంతుల కోసం, దేశంలో ఉన్న ప్రజలను కాపాడుకునే దానికోసం ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా కానీ సైనిక వ్యవస్థను కొంచెం పటిష్టంగా చేసుకుంటే ఫండ్స్ కూడా కానీ కొద్దిగా రిలీజ్ చేస్తుంది. ఫండ్స్ ఏం చేస్తారు, పలు విధాలైనటువంటి ఆర్మ్స్ కానీ అమ్యూనిషన్ కానీ పలు కంట్రీలతో మనము ఒప్పందం చేసుకునేసి వాటిని తీసుకోవడము. ఒక గన్ తీసుకోవడం కాదు కదా, నేను ఒక వీడియో వస్తా ఉంది, ఒక అతను పాకిస్తాన్ లో గన్ కాల్చినప్పుడు గన్ రెండుగా విడిపోయింది. అంటే గన్స్ కానీ మన ఎయిర్ క్రాఫ్ట్ కానీ మనం కొనుక్కోవడం గొప్పతనం కాదు, దాని యొక్క ట్రైనింగ్ తీసుకోవడం. ఒక వ్యక్తికి ట్రైనింగ్ ఇవ్వాలంటే కొంత టైం పడుతుంది. ఆ ట్రైనింగ్ ఇవ్వడము, ఆ ట్రైనింగ్ అయ్యే ఖర్చు, ఇవన్నీ కూడా కానీ గవర్నమెంట్ భరించాలి అంటే కొద్దిగా మనకు దానికి ఖర్చుతో కూడిన పని. ఇప్పుడు 1971 వారు జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కానీ ఈ పాకిస్తాన్ మన మీద ప్రోక్సీ వారు చేస్తూనే ఉంది. ఎన్నోసార్లు కాల్పుల విరమణ ఒప్పందం అంటారు, కానీ ఎందుకంటే అది క్రమశిక్షణ రాహిత్యంతో కూడిన స్టేట్ పాకిస్తాన్. మన సార్ చెప్పినట్టుగా చైనా వాళ్ళకి వెనక నుంచి కొంచెం సపోర్ట్ ఇస్తూనే ఉంటుంది. చైనా ఎందుకు సపోర్ట్ ఇస్తుందో అంటే సార్ ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పారు, భారతదేశం ఆర్థికంగా ఎదగకూడదు, ఎదిగింది అంటే మన కంట్రీని వాళ్ళు క్రాష్ చేస్తారు అని. కానీ చైనా యొక్క వస్తువుల మేడం మనం ఇప్పుడు చూస్తూనే ఉంటాం. ఎక్కడైనా కానీ మనం ఒక చైనా ఒక వస్తువు, ఒక పెన్ను కొన్నా, ఒక సెల్ కొన్నా, ఒక టాయ్, ఒక బొమ్మ కొన్నా కానీ నో గ్యారంటీ అంటారు. అమ్మేవాడే చెప్పేస్తారు, అన్న రేపు చెడిపోవచ్చు, మీరు నన్ను అడగకూడదు పరిస్థితి. అదే మన ఇండియాలో ఉన్న వస్తువులు ఏ వస్తువు కొన్నా కానీ మీరు తీసుకెళ్ళండి సార్, అది ఏదైనా చెడిపోయిందంటే మళ్ళీ తీసుకెళ్ళండి, నేను రిపేర్ చేపిస్తాను అంటారు. ఆ డిఫరెన్స్ మీరు అక్కడ చూడండి. చైనా వాళ్ళు మొన్న ఎప్పుడు రాడార్ ఇచ్చారు, ఆ రాడార్ కూడా అది నిజమైన రాడారో లేదంటే బొమ్మనో పెయింట్ కుట్టించారన్న విషయం కూడా కానీ మనకు తెలియదు. దాన్ని చూసుకొని పాకిస్తాన్ ఊళ్ళూరు పడిపోయింది. ఆ రాడార్ ఏం చేయలేకుండా అది నిద్రపోతా ఉన్నది, ప్రజలు అందరూ నిద్రపోతా ఉన్నారు. మనం తీసుకెళ్ళేసి మనం బాంబులు వేస్తాం, మనం 9 స్థావరాలను మనం అటాక్ చేస్తే ధ్వంసం చేస్తాం. కాబట్టి ఈ పురాతన కాలంలో మనం చూసినటువంటి అయితే, మన భారతదేశం యొక్క హిస్టరీ చూసినటువంటి అయితే, ఏ ఒక్క రాజు అయినా కూడా కానీ ఆ రాజ్యంలో ఉన్నటువంటి శక్తిని, డిఫెన్స్ ను వారి శక్తి సామర్థ్యాలు పోషించుకొనేసి తిండి పెట్టి ఒక సైనికుల్ని వాళ్ళు కాపాడుకుంటున్నటువంటి వాళ్ళ ద్వారా ఏదో ఒక లబ్ధి పొందాలని చూస్తారు. కామ్గా ఏ రాజు కూర్చోడు, పక్కన ఉండే రాజు వాడి పరిస్థితి ఏమి, వాడి శక్తి ఏమి, ఎంతమంది గజ బలం ఉంది, అశ్విని బలం ఉంది, ఆర్మ్స్ ఉన్నారు, మెన్ ఉన్నారు, కాల్బలం ఎంతమంది ఉన్నారు, వాళ్ళ మీద మనం అటాక్ చేసినామంటే మనకి ఏం లాభం వస్తుంది, ఎంత పొలాలు మనం క్యాప్చర్ చేసుకోవచ్చు, ఇది ఆలోచిస్తూ ఉంటాడు. ఈ చైనా కూడా కానీ ఇదే, మనకు శత్రువులు ఉన్నారు అంటే ఒక శ్రీలంక తప్పిస్తే మనకు వీళ్ళకి మనకు పాజిటివ్ తప్పిస్తే ఇట్లా పాకిస్తాన్ ఇట్లా చైనా మనకి రెండు శత్రువులే. చైనా శత్రువుగా ఉండకుండా ఉండొచ్చు, కానీ దాని యొక్క ముఖ్యమైన వాళ్ళు చైనా ఒక దుర్బుద్ధి ఏమంటే ఈస్టర్న్ స్టేట్స్ మన భారతదేశంలో ఉన్నటువంటి అస్సాం కానీ భూటాన్ కానీ ఈ పక్క మన బంగ్లాదేశ్ ఇదేమంటే దాన్ని ఇటు ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి, కలకత్తా ఇటు సైడ్, ఈ అరుణాచల్ ప్రదేశ్, ఇవన్నీ కూడా కానీ ఈ చైనా వాడు ఏదైనా యుద్ధం చేసామంటే మనం క్యాప్చర్ చేసుకుందాము. ఇప్పుడు కూడా కానీ లాస్ట్ టైం కూడా మనం చూస్తాం, కొన్ని సంవత్సరం 1 or 2 years బిఫోర్ కూడా కానీ అరుణాచల్ ప్రదేశ్ లో కొంత భాగం నాదే అనే ఒక దుర్బుద్ధి కూడా కానీ చైనాలో ఉంది. మనం ఒక ఇంతమంది ఒక మన ఆర్మీ ఒక ఆఫీసర్ని కూడా కానీ అక్కడ చంపేయడము, మన వాళ్ళు కట్లతో కమ్ములతో కూడినటువంటి రాష్ట్రంతో కొట్లాడుకోవడము, ఇవన్నీ కూడా చైనా వాళ్ళు కూడా కానీ. మేము లే లడాక్ లో చుమాతాంగ్ అనే ఒక ప్లేస్ లో ఉన్నాం, అది చైనా బార్డర్. యాక్చువల్ గా చాలా దట్టమైన చలి ప్రాంతము, కొండల ప్రాంతము, మంచుగడ్డలు ఉండే ప్రాంతం, అక్కడంతా ఒక నది కూడా కానీ అంతా ఐసుగడ్డలు వెళ్తూనే ఉంటాయి. అక్కడ మేము కూడా కానీ బంకర్స్ లో ఎప్పుడు వెళ్ళి ట్రైనింగ్ చేస్తా ఉన్నా కూడా కానీ చైనా వాళ్ళు మాకు కనబడేవాళ్ళు. చైనా బంకర్స్ మేము చూసేవాళ్ళం, కానీ వాళ్ళు మమ్మల్ని చూస్తున్నారు లేదనే విషయం మనకు తెలియదు. కానీ మేమైతే మనం చూస్తూ ఉంటాము, మేము సైలెంట్ గా సీక్రెట్ గా ట్రైనింగ్ అంటే ఇప్పుడు ఎట్లా మనం ఒక మాక్ డ్రిల్ ఒకటి తయారు చేస్తారు, దాన్ని మనం మామూలుగా ఆర్మీలో మొబైల్ స్కీమ్ అంటాం. మొబైల్ అక్కడ వెళ్ళడము, ట్రైనింగ్ చేయడము, రేపు కానీ వెళ్ళండి కానీ ఏదైనా యుద్ధం వచ్చిందంటే మనం ఆ పొజిషన్ లో ఉండి అక్కడ ఉన్న ఆర్మీని అక్కడ డిప్లాయ్మెంట్ చేస్తారంటే ఎలాగ యుద్ధం చేయొచ్చు అని ముందుగానే ఒక మాక్ డ్రిల్ లాగా మేము ఎవ్రీ ఒక ఆర్మీ బెటాలియన్ అక్కడికి వెళ్ళింది అంటే తప్పకుండా చైనా బార్డర్ కి వెళ్ళిందంటే అక్కడ ట్రైనింగ్ చేసే రావాలి. అక్కడ ఎప్పుడు చూసిన డ్యూటీ కూడా అట్లే ఉంటాం. కానీ చైనా సపోర్ట్ ఎందుకు ఉంటుంది అంటే దానికి ఉన్న బుద్ధి ఏమి అంటే ఏదో పాకిస్తాన్ ఈ పక్క లైన్ ఆఫ్ కంట్రోల్ జమ్మూ కాశ్మీర్ ఆక్యుపై చేసేస్తుంది, గుజరాత్ వచ్చేస్తుంది, పంజాబ్ లో వచ్చేస్తుంది, మనం ఆ పక్క వెళ్ళేసి అస్సాంని, అరుణాచల్ ప్రదేశ్ ని ఇవన్నీ క్యాప్చర్ చేసుకునేట్టు భారతదేశాన్ని ముక్కలు చేసేస్తుంది చెప్పేసి ఒక దుర్బుద్ధి వాళ్ళిద్దరిలో ఉంది. అది ఎంత మాత్రం సమంజసం కదా, దాన్ని మనం కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు. మన దగ్గర కూడా కానీ వాళ్ళకన్నా ఎక్కువగా పవర్ఫుల్ ఉండే శక్తి సామర్థ్యాలు డిఫెన్స్ లో మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు చైనా మనకన్నా పెద్దదే, జనాభాలో పెద్దది, విస్తీర్ణంలో పెద్దది. ఇప్పుడు పాకిస్తాన్ అన్న ఇంత చిన్న కంట్రీ అయినా కూడా మన మీద ఎప్పుడు చూసినా చిన్న ప్రాక్సీ వర్క్ చేస్తూనే ఉంది.
చైనా కూడా కానీ అనుకుంటే చేయొచ్చు, కానీ తను చైనాకు తెలుసు ఇండియాతో పెట్టుకున్నామంటే మనం అంత సామాన్యంగా బయట పడలేము, దానికి శక్తి సామర్థ్యాలు కూడా ఎక్కువగా ఉంటాయి, మనం మాట్లాడి ఎందుకు దెబ్బతినేది అని అది కొద్దిగా సైలెంట్ గానే అప్పుడప్పుడు చైనా కూడా కానీ కొద్ది కవింపు చర్యలు చేస్తూనే ఉంది, వాటి మనం తిరిగి కొడుతూనే ఉన్నాం ప్రస్తుతానికి. కానీ పాకిస్తాన్ కాకుండా మనం ఇప్పుడు యాక్చువల్ గా వార్ అన్న మాట మనం మాట్లాడుకుంటే పాకిస్తాన్ కు మనకు ఇప్పుడు సంబంధమే లేదు మేడం. పాకిస్తాన్ మీద మనం ఇప్పుడు వార్ చేయడమే లేదు. మనం చేస్తున్న వార్ ఎవరి మీద అంటే ఉగ్రవాదిత్వం మీద. ఉగ్రవాదులకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఏ కంట్రీ అయినా కానీ, ఏ మెన్ అయినా కానీ, ఎవరైనా కానీ వాళ్ళు మన శత్రువులు, వాళ్ళ మీద మనం ఇప్పుడు వార్ చేస్తున్నాం. వాళ్ళ మీద తుదిముట్టడమే ముఖ్యమైన పని. హర్షవర్ధన్ గారు, సో అతి కొద్ది సమయంలోనే ఆపరేషన్ సింధూర్ 2.0 కూడా ఉండొచ్చు అని అంటున్నారు. పాకిస్తాన్ కదలికల్ని కూడా భారత్ ఎప్పటికప్పుడు నిశ్చితంగా గమనిస్తూ ఉంది, ఎలా అడుగులు వేయాలి అనేది కూడా ఆలోచిస్తుంటుంది. నిజంగా పాకిస్తాన్ కనుక ఒకవేళ మళ్ళీ దాడులు చేస్తే మన భారత పౌరులకు వచ్చే నష్టమేమీ కాదు, కానీ ఉల్టా వాళ్ళకే నష్టం ఉంటుంది కదా. ఖచ్చితంగా అమ్మా, వాళ్ళకి నష్టం ఉంటుంది, మనకి నష్టం ఉంటుంది. నేను ఇందాక ఏదైతే చెప్పానో అదొక మాట మళ్ళీ మీరు ఇప్పుడు రీకాల్ చేసుకుంటే, ఇక్కడ పాకిస్తాన్ కాదు ఉగ్రవాదులు, పెద్ద ఆయన చెప్పినట్టు, అలాగే ఉగ్రవాదులతో పాటు మనం చైనాతో కూడా యుద్ధం చేస్తున్నాము. ఇది ఒక రకమైన యుద్ధం, ఆర్థిక యుద్ధం కూడా. సో నేను ఇందాక మొదట్లో చెప్పినట్టు వాళ్ళు మన మీద ఆల్రెడీ, పాకిస్తాన్ మన మీద మిసైల్ దాడి చేసింది, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని ఆపింది. లెట్ సపోజ్ ఏదన్నా అంటే ఏంటంటే కొన్ని సార్లు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఫెయిల్ అయినప్పుడు బై మిస్టేక్ అది వచ్చి పడితే, పాకిస్తాన్ లో ఉన్న ఆ కొండలు గుట్టలు ఆ మురికూపాల్లో పడితే ఏదైనా మిసైల్ పడింది అనుకో, మా వచ్చే నష్టం లేదు. మన భారతదేశం ఇప్పుడు సంపూర్ణ అభివృద్ధి వైపు వెళ్తోంది. ఏ ఒక్క మిసైల్ అయినా పొరపాటున వచ్చి ఏ నగరం మీద పడ్డా మనకి ఎక్కువగానే ఇబ్బంది ఉంటుంది. సో మనం ఏంటంటే ప్రతిదీ పెద్దలు, అక్కడ ఉన్న గొప్ప గొప్ప వాళ్ళందరూ ఆచి తూచి ఖచ్చితంగా ప్రతిదానికి తగ్గట్టుగా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. పాకిస్తాన్ మాత్రం ఖచ్చితంగా కవ్వింపు చర్యలు ఆపదు. మీ వాయిస్ వినపడట్లేదు, మీ వాయిస్ వినపడట్లేదు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలు ఆపదు, ఎందుకంటే అవి చేస్తోంది పాకిస్తాన్ కాదు, ఖచ్చితంగా పాకిస్తాన్ వెనక నుంచి ఉండే చైనా. అది కంటిన్యూగా చేస్తూనే ఉంటుంది. అది చేసిన ప్రతిసారి అది ఒకటి మన మీద వేద్దామంటే 100 మనం దాని మీద వేసి దాన్ని అస్థిరపరుస్తూనే ఉంటాము. ఖచ్చితంగా చివరి ఎండ్కి వచ్చేసరికి టోటల్ గా నష్టపోయేది ఖచ్చితంగా పాకిస్తానే. చైనా ప్రత్యక్షంగా ఎప్పుడు యుద్ధంలోకి రాదు. మన మీద కొద్దిగా అభివృద్ధి చెందిన దేశం చైనా. మన మిసైల్స్ వెళ్ళి చైనాలో పడితే మనకంటే ఎక్కువ నష్టం వాళ్ళకు వస్తుంది, కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మనతో ప్రత్యక్ష యుద్ధానికి రారు. ఈ పాకిస్తాన్ లాంటి ఈ మురికి దేశాలని మాత్రమే మన మీదకి పంపిస్తూ ఉంటారు. కాబట్టి పాకిస్తాను ఎప్పుడైతే చైనా లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి అదంతా కూడా అయిపోయేదాకా మన మీద ఇట్లా కవ్వింపు చర్యలు చేస్తూనే ఉంటుంది. మీరు గమనిస్తే గతంలో ఉక్రెయిన్ కి ఇటు సైడ్ మీరు నమ్మకపోవచ్చు, ఇజ్రాయెల్ కూడా బాంబులు అమ్ముకున్నది. ప్రధాన శత్రువు అయిన ఇజ్రాయెల్ కూడా పాకిస్తాన్ బాంబులు అమ్ముకున్నది. దాని దగ్గర ఇప్పుడు బాంబులు కానీ, దాని దగ్గర రక్షణ దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ ఎక్కువగా ఏది లేదు. ఎన్నాళ్ళైతే టర్కీ లేదా చైనా సప్లై చేస్తుందో అన్నాళ్ళు పాకిస్తాన్ యుద్ధం చేస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు మా పని అయిపోయింది అని వాళ్ళు చేతులు ఎత్తేస్తారో అప్పుడు పాకిస్తాన్ చేతులు ఎత్తేస్తుంది, గాంభీర్యం ప్రదర్శిస్తుంది కదా హర్షవర్ధన్ గారు. వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి అడుక్కోవాలి, మళ్ళీ మన మీద యుద్ధం చేయాలి. ఖచ్చితంగా. మీరు ఒక జోక్ గమనిస్తే, పాకిస్తాన్కి చెందిన రక్షణ మంత్రి, సారీ ఆయన పేరు గుర్తుకు రావట్లేదు, CNN కి ఇంటర్వ్యూ ఇస్తూ భారతదేశానికి చెందిన 5 ఎయిర్ క్రాఫ్ట్లను కూల్చేశాము అని చెప్పారు. మీరు అందరికీ తెలిసే ఉంటుంది. అది అతిపెద్ద జోక్ అన్నమాట. ఒక దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఒక రక్షణ మంత్రి హోదా స్థాయిలో ఉండి అతను విదేశీ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ మీరు ఆ కూలిపోయినాయి అన్న దానికి మీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఉందా అంటే ఇండియన్ సోషల్ మీడియాలో వస్తోంది, అదే మాకు పెద్ద ప్రూఫ్ అన్నాడు. వాడిని మించిన జోకర్ ఎవడు ఉంటాడు. రైట్ అండి. డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు మోహన్ రెడ్డి గారికి అలాగే హర్షవర్ధన్ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ఆపరేషన్ సింధూర్ 2.0 మాత్రం ఆగదు. పాకిస్తాన్ ఎన్ని కవింపు చర్యలకు ఇంకా పాల్పడితే కూడా దాన్ని తిప్పికొట్టడానికి భారత్ ఆర్మీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ 2.0 ఉంటుంది అని రాజ్నాథ్ సింగ్ అండ్ కిరణ్ రిజిజు ప్రకటించారు. మరి చూద్దాం ఆపరేషన్ సింధూర్ 2.0 ఇంకా ఎలా ఉండబోతోంది, అంతకు మించి ఉండబోతుందా చూద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. నమస్తే.